వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్ వినపడుతుంది సార్. యా, లాస్ట్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే, సో డన్ గైస్. సో టుడే వచ్చేసి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ ఈ 4 సెక్టార్స్ అనేది, ఈ 3 సెక్టార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఇవి కంప్లీట్ అవుతేనే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళగలుగుతాం. టుడే వచ్చేసి ఓకే, మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఎందుకు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలనేది టుడే క్లాస్లో మనం SAP FICO S/4HANAలో మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, డన్. PPT కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది సార్. యా, చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? డెఫినేషన్: ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP is a group of GL accounts that controls the name of general GL master, number of GL master, and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఓకే, ఇక్కడ GLs అనేది మనం క్రియేషన్ చేస్తాం. ఇక్కడ GL మాస్టర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రిలేటెడ్ గ్రూప్స్ లైక్ GLs అన్నిటిని కూడా ఇక్కడ మనం క్రియేషన్ చేయొచ్చు. ఓకే, ఆ GLs ఏంటి? మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మంత్లీ లైక్ సేల్స్ కానీ, లైక్ శాలరీస్ కానీ, రెంట్ కానీ, ఓకే, సో తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, బ్యాంక్ ఛార్జెస్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి ఏమైనా ఉన్నా బ్యాంక్స్ సంబంధించిన GLs ఏమైనా క్రియేషన్ చేసినా అవన్నీ కూడా ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత వీటికి సంబంధించిన టీ కోడ్స్ ఏమున్నాయి? పోస్టింగ్ కీస్ ఇన్ SAP OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP OB24, రిటైర్డ్ ఎర్నింగ్స్ OB53, GL అకౌంట్స్ క్రియేషన్ FS డబుల్. ఇవి దీనికి సంబంధించిన టీ కోడ్స్ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఈ OB41 లో మనకి ప్రీ డిఫైన్డ్ గా పోస్టింగ్ కీస్ అనేది ఉంటాయి. 2 డిజిట్ నెంబర్తో ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. దీంట్లో మనం చేయాల్సినంటూ ఏమి ఉంటుంది నార్మల్గా. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మన బిజినెస్ లో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. అంటే ఆ GLs కి నెంబరింగ్ అనేది ఒకటి క్రియేషన్ చేయాలి. 1 అంటే శాలరీస్, 2 అంటే రెంట్, 3 అంటే టెలిఫోన్ బిల్లు, 4 అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా మనం నెంబర్ ఇచ్చుకుంటాం కదా. ఆ విధంగా మనం డైలీ ఎక్స్పెన్సెస్ అనేది మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేయాలి. ఎందుకంటే నెంబరింగ్ సెట్ చేయకుండా మనము సెటప్ చేసుకోవాలి అనమాట. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, రెవెన్యూస్ ఇచ్చాడు, వేటిని కూడా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇదేంటంటే మనకి లైక్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయినా అన్నిటిని మనం మిక్స్ చేసి గ్రూప్ చార్ట్ అకౌంట్స్ గా ఒకటి క్రియేట్ చేయడం. ఓకే, దీన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఏ కంట్రీకి సంబంధించిన GLs మనం క్రియేషన్ చేయాల్సి వస్తే మనము కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేషన్ చేసుకుంటాం. అంటే మీరు ఇండియాలో ఉన్నారు, అమెరికా సంబంధించిన కంపెనీకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని క్రియేషన్ చేస్తున్నాం మనం. అంటే ఇండియాలో నుండి అమెరికా కంపెనీ కింద మీరు వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు మనం కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్, అక్కడ సంబంధించిన ఫైనాన్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్రియేషన్ చేస్తాం. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత సో ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. OB62, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62. తర్వాత అకౌంట్ గ్రూప్స్ ని క్రియేషన్ చేస్తాం. OB D4 లో సేల్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి, ఎక్స్పెన్సెస్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి,
ఇన్కమ్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి, ఓకే, కరెంట్ అసెట్స్ కి ఏ నెంబర్ తో స్టార్ట్ అవ్వాలి అనేసి OB24 లో మనం అకౌంట్ ప్రూఫ్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత OB53 రిటైర్న్ ఎర్నింగ్స్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ది, నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మనకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అందుకు ఒక సెటప్ మనం చేసుకోవాలి. తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేషన్, FS00, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏం క్రియేట్ చేసుకోవాలి, అదర్ ఇన్కమ్స్ కింద ఏ లెడ్జెస్ చేసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏం చేసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏం చేసుకోవాలి అనేది క్లియర్ కట్ గా మనం జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ లో మనం సెటప్ చేసుకోవాలి. అది ఎలా అనేది కూడా మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, వీటికి సంబంధించిన PDF కూడా ఇక్కడ నేను ఇచ్చేసి ఉంటాం. లేదు, స్టెప్ బై స్టెప్. ఓకే, చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. చూడండి, OBD4, OBD1, OB41, OB41 జస్ట్ ప్రీ డిఫైన్ అనమాట. ఇక్కడ 01 నెంబర్ నుంచి ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసేదేమి ఉండదు. ఇక్కడ కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి, అది కూడా మీరు గమనించాలి. ఓకే, తర్వాత సెకండ్ వన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. OB13 క్లాస్ అండ్ OB13 యూత్ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ నేను ITC1 ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ 610 అని ఇవ్వచ్చండి. ఓకే, ఇక్కడ మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఉంటుంది. మనకు S4 అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ప్రీ డిఫైన్డ్ గా. ఓకే, ఇక్కడ మీరు బ్లాక్డ్ అనేది పెట్టద్దండి. బ్లాక్డ్ అనేది పెట్టారంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, పెట్టుకోవాలి. ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే విత్ ఇన్ ద ఇండియా డొమెస్టిక్ సంబంధించిన ఏవైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటికి మాత్రమే మనకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది సెట్ అవుతుంది. సేవ్ చేయాలి. ఇక్కడ ఒకదానికి అన్నిటిని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ATC2 గ్రూప్ చార్ట్ ఆఫ్ ITC3 మీరు ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకోండి నాకులాగా. రాసుకోండి వీటికి సంబంధించి ఆర్డర్. నెక్స్ట్ అసైన్ చేయాలి OB62.
ATC1 ఇక్కడ గ్రూప్ రాదనమాట, ఓన్లీ గ్రూప్ రాకుండా కంట్రీ స్పెసిఫిక్ వస్తుంది, తర్వాత ఆపరేటివ్ వస్తుంది, అంతే. అవి రెండు మాత్రమే వస్తాయి. సేవ్ చేయండి. నెక్స్ట్ OBD4. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చేస్తుంటారు, వాటిని మనం కాపీ చేసుకొని మనం వాటికి ఇచ్చుకున్నాం అంతే. ఫస్ట్ చూస్తున్నా కూడా 4 lakhs నుంచి స్టార్ట్ అయింది, 4 lakhs 1 నుంచి 4 lakhs 100 వరకు ఎండ్ అయింది. 2 lakhs 1 నుంచి స్టార్ట్ అయింది, 2 lakhs 100 వరకు ఎండ్ అయింది. ఓకే, 1,02,101 నుంచి స్టార్ట్ అయింది, 1,03,100కి ఎండ్ అయింది. 3 lakhs 1 నుంచి స్టార్ట్ అయింది, 3 lakhs 100కి ఎండ్ అయింది. ఓకే, ఇంకా ఏం అవసరం మనకి? కరెంట్ అసెట్స్, ఓకే, ఎక్స్పెన్సెస్, లయబిలిటీస్, సేల్స్, ఓకే. ఓకే, వీటిని కాపీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇద్దాం. ITC1 సేవ్ చేయి. ఇక్కడ ఏఈ, ఇక్కడ చూడండి, ADEX అంటే దీనికి షార్ట్ నేమ్. కరెంట్ అసెట్ కి షార్ట్ నేమ్, కరెంట్ లైబిలిటీస్ కి షార్ట్ నేమ్, సేల్స్ కి షార్ట్ నేమ్ తర్వాత. 4 lakhs అంటే 100 GLs అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద మనకి క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. 4 lakhs 1 నుంచి 4 lakhs 100 వరకు, 2 lakhs 1 నుంచి 2 lakhs 100 వరకు అంటే కరెంట్ అసెట్స్ కింద 100 GLs మనం క్రియేషన్ చేసుకోవచ్చు అని OBD4 లో నెంబరింగ్ సెట్ చేసుకోమా. మ్యూట్ లో పెట్టుకోండి. సో ఈ విధంగా నెంబరింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అంటే 100 GLs వరకు మనం క్రియేషన్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ SAP లో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఓకే, అవసరమైతే ఇంకా మిగతాది కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉన్నాయి కదా, కరెంట్ అసెట్స్ తీసుకున్నాం, ఫిక్స్డ్ అసెట్స్ కూడా తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్ ఎక్కడ ఉన్నాయి? నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు PDF చూస్తా చేసుకోవచ్చు, నీట్గా ఇచ్చి ఉంటాం. అక్కడ నెంబరింగ్ 6 అని ఇచ్చాను కదా, అంటే 6 వరకు డిజిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని ఉంటాం. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. అని ఇవ్వండి ప్రీ డిఫైన్డ్ గా. అకౌంట్ వచ్చేసి ఇక్కడ 100. ఇది ఒక నెంబర్ అనమాట, ప్రీ డిఫైన్డ్ నెంబర్. అంటే మనం GL క్రియేషన్ చేసాం కదా, ఇలా జస్ట్ క్యారీ ఫార్వర్డ్ కోసం ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చున్నాం. ఇప్పుడు మనం GLs ని క్రియేషన్ చేయాలి. /n FS ఇది మెయిన్ ప్లేస్ మనకి, ఇది మెయిన్ ప్లేస్. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా కనిపించదు. ఓకే, ఇలా ఈ ఆప్షన్ లో ఉంటుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు ఇలా కనపడుతుంది. మీరు ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా?
ఇలా ఆప్షన్ మనకు సైడ్కి రావాలి. అంటే ఏం చేయాలి? సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్సీ డిస్ప్లేకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ ఇది సెలెక్ట్ చేయాలి. యాస్ మళ్ళీ FS00 ఇచ్చారంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా ఈ ఫార్మాట్ లేదు, దీన్ని ఇట్లా మూవ్ కూడా చేయొచ్చు. ఇలా ఫ్రంట్కి మూవ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇంతకుముందు నాది ఓల్డ్ కంపెనీ. చూడండి, ఓల్డ్ కంపెనీ కింద ఉన్న జిఎల్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద జిఎల్స్ నేను క్రియేషన్ చేయాలి. ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో నాకు గుర్తులేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి చూడాలి? రెంట్ అనే నెంబర్ నేను స్టార్ట్ చేయాలంటే దీనికి ఒక నెంబర్ అనేది నేను సెట్ చేసుకోవాలి. ఇది పాత కంపెనీ, నేను న్యూ కంపెనీలోకి వెళ్ళాలి. సో న్యూ కంపెనీలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, క్రియేట్. ఓకే, క్రియేట్లోకి వెళ్ళాను. ఇక్కడ అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద నేను నెంబర్ క్రియేషన్ చేయాలంటే ఏ నెంబర్ కింద స్టార్ట్ అయిందో నాకు తెలియాలి. సో అప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇలా 6 సెషన్లు తీసుకోవచ్చు. 6 సెషన్లు మనం తీసుకోవచ్చు. ఓకే, OBD4లోకి వెళ్ళి నేను చూస్తున్నాను అడ్మిన్ ఎక్స్పెన్స్ ఏ దాంట్లో స్టార్ట్ అయిందో. పొజిషన్ ITC1. ఇక్కడ అడ్మిషన్ ఎక్స్పెన్స్ అనేది 4,01,000తో స్టార్ట్ అయిందమ్మా. ఓకే, సో 4,01,000 ఇస్తున్నాం. ఇక్కడ కొత్త తీసుకోండి, మన కంపెనీ కోడ్ ITC1 ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మన కంపెనీ కోడ్ వచ్చిందా? ఇక్కడ పాతవి ఉంటాయి. ఎప్పుడైతే మనం కొత్తది క్రియేషన్ చేస్తామో ఆటోమేటిక్గా వస్తుంది. టైప్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీరు అక్కడ ఏవైతే తీసుకున్నారో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ రెంట్ తీసుకుంటున్నాం. సి కంట్రోల్ డి, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్, కంట్రోల్ డేటా. ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR. నువ్వు అమెరికా అయితే US తీసుకోవాలి, ఇండియా అయితే కన్నా INR తీసుకోవాలి. సో తర్వాత ఇంక రిమైనింగ్ ఇవి అవసరం వచ్చినప్పుడు మనం తీసుకుందాం. ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ ఇన్ కంపెనీ కోడ్, లైన్ ఎయిటెడ్ డిస్ప్లే, షార్ట్ కి చూడండి, షార్ట్ కి ఇక్కడ లైన్ ఎయిటెడ్ డిస్ప్లే 001 అనేది ఇచ్చాం. మీరు క్లిక్ చేశారంటే ఇప్పుడు నువ్వు జిఎల్స్ క్రియేషన్ చేస్తున్న ప్రతి దానికి కూడా నెంబరింగ్ అనేది ఒకటి క్రియేట్ అవ్వాలి. తర్వాత ఏ డేట్లో ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు పోస్ట్ చేస్తాం అనేది తెలియాలి. అందుకోసం మనం ఇక్కడ షార్ట్ కి నెంబర్ 001 అనేది అన్నిటి జిఎల్స్ కి ఇస్తాం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మార్చుకుంటాం. ఇది ఇచ్చేయాలి 001. ఎందుకు ఇవ్వాలి అంటే నువ్వు జిఎల్స్ పోస్ట్ చేసిన తర్వాత ఏ డేట్లో ఏ తారీఖున ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావు అనేది తెలియడానికి వస్తాం. అందుకు షార్ట్ కేస్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నేను మీకు చెప్పాను. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది జిఎల్ అకౌంట్స్లో అవి మీకు ఇక్కడ కంట్రోల్ చేస్తాయని, జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయని. ఇక్కడ G001 తీసుకోవాలి, అన్ని జిఎల్స్కి సెట్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేయండి. ఒక్కసారి బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేశారంటే పాతది వెళ్ళిపోయి కొత్తది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, పాతది వెళ్ళిపోయింది, కొత్తది అడ్మిన్ ఎక్స్పెన్స్ వచ్చిందా. ఇప్పుడు ఇదే జిఎల్స్ మనం జస్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. వీటిని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. మళ్ళీ కొత్తగా నెంబర్ తీసుకునే అవసరం లేదు. ఇంకా ఒక్కసారి చేస్తే చాలా అంతే. దీన్ని మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇవ్వండి. ఇది 001 ఉంది. ఓకే, ఇక్కడ 002 తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇంత కాపీ పేస్ట్ అంతే. సాలరీస్ మిగతాటన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కదానికి ఇస్తే చాలు. INR 001 క్రియేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. చూడండి, కాపీ పేస్ట్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా. వెళ్ళిపోయింది.
రిమైనింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చినావు కదా, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నావు అంతే. ఓకే, ఇవన్నీ ఎలా ఇస్తున్నాను నేను? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు తెలిసి ఉండాలి. మీరు నెట్లో సెర్చ్ చేశారంటే అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద కొన్ని లెడ్జర్లు వస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద కొన్ని లెడ్జర్స్ వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద అయిపోయింది కదా. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ కింద 2,01,000 స్టార్ట్ అవుతాయి. ఓకే, దీన్నే కాదు, ఇట్లా నువ్వు ఇంకా 10 కాదు 100 అయినా క్రియేషన్ చేయొచ్చు. అయిపోయింది కదా 4. 100 జిఎల్స్ అయినా క్రియేషన్ చేయొచ్చు. దీన్నే కాపీ చేసి ఈ నెంబర్ తీసేస్తున్నాను, 2,01,000 కరెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ కాదు తీసుకోవాల్సింది, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ లో, బ్యాలెన్స్ షీట్ లో అమ్మా ఎక్కడ వస్తాయి? కరెంట్ అసెట్స్ ఎక్కడ వస్తాయమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటా? కరెక్ట్. బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ మార్చుకోవాలి. కరెంట్ అసెట్స్ కింద మనకి బ్యాంక్స్ వస్తాయి. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ బి పేస్ట్. మిగతా ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ సేవ్ చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు కరెంట్ అసెట్స్ నెంబర్ స్టార్ట్ అయిందా 2,01,000తో? 2,01,000 స్టార్ట్ అయింది OBD4లో. ఎస్, దీన్ని కాపీ చేసి మళ్ళీ HDFC బ్యాంక్ ఇవ్వండి. 1 తీసేసి 2 పెట్టండి. జస్ట్ ఇంక రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్గా ఉంటాయి, జస్ట్ పేరు మార్చండి అంతే. కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఏ సెలెక్షన్, కంట్రోల్ వి పేస్ట్, సేవ్. ఇట్లా కరెంట్ అసెట్స్ కింద మీరు 10 అయినా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ని క్రియేషన్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? ఇక్కడ చూడండి, 2,03,01తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ. ఓకే, ఇది క్లిక్ చేస్తే చూడండి ఎక్స్పాండ్ అవుతాయి, ఇలా క్లిక్ చేస్తే వెళ్ళిపోతాయి. ఈ నెంబర్ తీసేయండి, పేస్ట్. అంటే రెఫరెన్స్ తీసుకుంటున్నాం, పైన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాని వెనక జరిగిన కాన్ఫిగరేషన్ ఈ నెంబర్కి రెఫరెన్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఎక్కడ తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్లోనే తీసుకోవాలి, అది కూడా బ్యాలెన్స్ షీట్ అకౌంటే వస్తుంది. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి అమ్మా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ అవసరం లేదు, నో నీడ్. సేవ్. ఒక్కటి క్రియేట్ చేస్తే చాలు, అన్నిటికీ అదే, ఒక్కటి క్రియేట్ చేస్తే చాలు. కాపీ చేయండి, వర్క్ సింపుల్గా స్పీడ్గా అయిపోవాలి. సేవ్. సేవ్. ఇలా మీరు ఫిక్స్డ్ అసెట్స్ కింద వచ్చే లెడ్జర్స్ 100 అయినా క్రియేషన్ చేయొచ్చు. అక్కడ ఇవి కూడా కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ సేల్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? సేల్ అనేది చూడండి ఇక్కడ 3,01,000తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సేల్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అమ్మా? ప్రాఫిట్ అండ్ లాస్. వెరీ గుడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకో.
ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికి ఆటోమేటిక్‌గా ఉంటాయి. జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అదర్ ఇన్‌కమ్స్‌ని కొన్ని క్రియేషన్ చేయాలి. అదర్ ఇన్‌కమ్స్‌కి సంబంధించి ఓబీ-డి4 నేను తీసుకోలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి నేను? అదర్ ఇన్‌కమ్ ఎక్కడైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని, వాళ్ళది తీసుకొని నా దానికి కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే అదర్ ఇన్‌కమ్ నేను తీసుకోలేదు. ఇప్పుడు మర్చిపోయినా ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా. నేను డిస్కౌంట్ రిసీవ్డ్ అవి కూడా క్రియేట్ చేయాలి కదా! అదర్ ఇన్‌కమ్ ఏ నంబర్‌తో స్టార్ట్ అయింది? 3,100,000తో స్టార్ట్ అయింది. కంట్రోల్-సి. దీన్ని కాపీ చేయండి. 3,100,000 ఇవ్వండి. కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి అదర్ ఇన్‌కమ్ ఇక్కడ రిఫ్రెష్ చేయండి ఒకసారి వచ్చేస్తుంది. యాసన్ FS00 వచ్చిందా ఇక్కడ అదర్ ఇన్‌కమ్? ఓకే. ఇప్పుడు ఇన్‌కమ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్‌కి వస్తుందా? బ్యాలెన్స్ షీట్‌కి వస్తుందా? చెప్పండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రిసీవ్డ్ డిస్కౌంట్ సో ఇక్కడ వచ్చేసి మనము ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కింద ఎక్కువ లెంత్ తీసుకోదమ్మా. పైన షార్ట్ టెక్స్ట్ అంటే ఎక్కువ లెంత్ తీసుకోదు వర్డ్స్. కింద లెంత్ తీసుకుంటది. వచ్చిందా? నెక్స్ట్ 1 తీసుకోండి. ఇది వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఇలా మీరు 10 అయినా క్రియేషన్ చేయొచ్చు. రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్. ఇక్కడ టెక్స్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాం. కరెంట్ రిసీవ్డ్. రామ్మా. ఈ విధంగా మీరు అడ్మిన్ ఎక్స్‌పెన్సెస్ కింద ఒక 10 చేయండి. కరెంట్ అసెట్స్ మీకు తెలిసింటే ఒక 10 చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఒక 10 మీకు తెలిసిన అసెట్స్ చేయండి. అదర్ ఇన్‌కమ్ కింద, సేల్స్ కింద మీరు ఇలా మీరు వర్క్ చేసేటప్పుడు వెళ్తూనే ఉంటాయి. కొత్తవి వచ్చింటనే అప్పుడప్పుడు క్రియేషన్ చేసుకుంటూ, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఓకేనా? సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లోమా? ఎనీవన్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 కంపల్సరీగా చేయాలమ్మా. అండ్ లైక్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేసిన తర్వాతనే రిమైనింగ్ వర్కులన్నీ మనం చేయగలుగుతాం. లేదంటే చేయలేము. ఇవి 3 చాలా మ్యాండేటరీ. చాలా మ్యాండేటరీ. ప్రతి బిజినెస్‌లో, ప్రతి ఆర్గనైజేషన్‌లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టెప్స్ ఈ 3 చేయాల్సిందే. ఈ 3 చేస్తేనే మనం రిమైనింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? డన్. సో, అదే. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎనీవన్? ఎనీవన్? ఓకే సార్, రైట్. రిమైనింగ్ వాళ్ళమా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సాయిలీల, వాసవి, రేఖారాణి, నాగేంద్ర? నో సార్. క్లియరా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, గుడ్. సో, టుమారో నుంచి ఇంక మనం పోస్టింగ్ స్టార్ట్ చేస్తాం. టుమారో నుంచి. ఓకేనా? టుమారో నుంచి మనం పోస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే?
ఓకే గైస్ చేయండి, గ్రూప్ లో పోస్ట్ చేస్తాను PDF.